ఇప్పుడు ఆ గుండమ్మ లేకపోతే సీమంతం ఆగిపోతుందా? మొదలు పెడదాం రండి. ఆగండి పిన్ని. మా వదిన లేకుండా ఈ ఫంక్షన్ జరగడానికి వీల్లేదు. కరెక్ట్గా చెప్పా మనోడా. ఏం మాట్లాడుతున్నావురా? అందరినీ పిలిచి ఇప్పుడేంటిది? ఎవ్వరు ఏమనుకున్నా మా వదిన లేకుండా ఈ ఫంక్షన్ జరగడానికి నేను ఒప్పుకోను. వదినా, నువ్విక్కడ లేవంటే నేను నమ్మను వదినా. లోకేశ్వర్కి సీమంతం చెయ్యాలని నువ్వెంత ఆరాటపడ్డావో నాకు తెలుసు. నీ చెల్లికి జరిగే సీమంతాన్ని కళ్ళారా చూడాలని ఎంత ఆశపడ్డావో నాకు తెలుసు వదినా. మీరు కోరుకున్నట్టు, మీరు కలలు కన్నట్టు నీ చెల్లికి ఇక్కడ సీమంతం జరుగుతుంటే మీరు లేరంటే నేను నమ్మను వదినా. అసలు మీరు ఎందుకు కనపడకుండా ఉన్నారో నాకు తెలీదు వదినా. దయచేసి రండి వదినా. నేను నీకు మరిదిని కాదు బిడ్డని అన్నావు కదా వదినా. నిజంగా మీరన్న మాట నిజమే అయితే రండి వదినా. రావద్దునా, రావద్దునా, ప్లీజ్. రావద్దునా, ప్లీజ్. ఏంటమ్మా, లోకేశ్వరి శ్రీమంతం జరగాలని అన్ని ఏర్పాట్లు చేసి నువ్వు ఫంక్షన్కి దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఏం జరిగిందో చెప్పవే గుండమ్మా. ఏం లేదు తాతయ్య. సరే వదినా, మిమ్మల్ని అడిగి నేను ఇబ్బంది పెట్టను. ఎందుకు ఫంక్షన్కి దూరంగా ఉన్నారన్న కారణం నాకు అనవసరం.
కానీ మీ చేతుల మీదుగానే ఈ ఫంక్షన్ జరగాలి. రెండోదిన ప్లీజ్. వద్దు బాబీ, వద్దు. మీరందరూ వెళ్ళండి. నువ్వు వద్దు అంటే నేను రండి. పద. ఇదిగో ఇదిగో మా వదిన, మా ఇంటి దేవత, నాకు అమ్మ. ఈ తల్లి చేతుల మీదుగానే నా భార్య సీమంతం జరుగుతుంది. వదిన, రెండోదిన మీ చేతులతో లోకేశ్వర్ని ఆశీర్వదించి ఈ ఫంక్షన్ స్టార్ట్ చేయండి. వదిన, రెండోదిన. బ్లాక్మెయిల్ చేశాను, పోయింది అన్నావు, మరి వచ్చిందేంటి? రెండోదిన. శుభమా అని నీ చెల్లెలు శ్రీమంతం చేసుకుంటుంటే తొలిసారి నువ్వు గంధం రాస్తావేంటి? ఏ ఆవిడకంటే అర్హత ఇంకెవరికి ఉంది ఇక్కడ? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు బాబు. ఇలాంటి ఫంక్షన్లు పిల్ల పాపలున్న ముత్తైదులు ప్రారంభించాలి, అంతేకాని ఇలాంటి గొడ్రాలు కాదు. అసలేం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు ఆగరా. లేకపోతే చూడనయ్యా ఎంత మాట అంటుందో. ఏమ్మా, నా పెద్ద కోడలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. తన పట్టుకున్నంత మాట ఎలా అనగలిగావమ్మా?
అంటే తనకింతవరకు పిల్లా జల్లా ఎవరు లేరు కదా. తనని మేమేమి బాధ పెట్టాలని అనట్లేదండి. ఆ కుర్చీలో కూర్చుంది మీ కోడలే కదా. తన మంచి, తన కడుపులో ఉన్న బిడ్డ మంచి మీరే ఆలోచించాలి కదా. పిల్లలు లేనంత మాత్రాన నా మనవరాలు గొడ్డలు అయిపోతుందా? తర్వాత పుడతారు. నిజంగానే ఆ యోగమే తనకుంటే దానికంటే పెద్దది ఈ పాటికి తల్లై ఉండేది కదా. నోరుమై, నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడితే పళ్ళు రాలుతాయి. ఎవరే గొడ్రాలు? గుండమ్మ? మీ అందరికీ 2-3 బిడ్డలున్నారేమో కానీ గుండమ్మకి ఈ కుటుంబం అంతా బిడ్డలే. తను అలాగే ఉంటుంది, అందరినీ అలాగే చూస్తుంది. పేగు తెంచుకుని పుడితేనే తల్లి కాదు, ప్రతి ఒక్కరిని బిడ్డల్లా చూసుకునే మనసున్న తను కూడా తల్లే. ఈ లోకమాతతో సమానం తను. మీరు ఒక ఆడవాళ్ళయ్యుండి ఇంకొక ఆడదాని గురించి మాట్లాడడానికి మీకు మనసలా వచ్చింది? కొంచెం అయినా ఆలోచించాలి కదా. వదిన, నువ్వు ఈ కుటుంబాన్ని అమ్మవారిలా కాపాడుకుంటూ వచ్చే తల్లివి. పరోక్షంగా నాకు తల్లివి. బిడ్డలున్న తల్లివనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. మీరెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వదిన. అయినా వీళ్ళ అభిప్రాయాలతో నాకు అవసరం లేదు వదిన. మీ చల్లని మనసుతో నా భార్యని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డని ఆశీర్వదించండి వదిన. చాలు, ఆశీర్వదించండి వదిన. అమ్మా గుండమ్మ, నువ్వు ఇంకేం ఆలోచించకు కానీ అమ్మా.
ఎందుకు వచ్చావే? ఇంకా ఏం చేద్దామని వచ్చావు? అది కాదు లోకి. నువ్వు మాట మీద నిలబడతావని అనుకున్నాను, కానీ అది అబద్ధమని రుజువు అయింది. నేనంటే ప్రేమ అన్నావు, ప్రాణం అన్నావు. నేను హ్యాపీగా సీమంతం చేసుకోవాలి అంటే నువ్వు ఫంక్షన్ అయ్యేంత వరకు కంటికి కనిపించను అన్నావు. మరి ఎందుకే వచ్చావు? మాట ఇచ్చి నన్నెందుకే మోసం చేశావు? నేను నిన్ను మోసం చేయలేదు లోకేశ్వరి. జరిగిందేంటో అసలు నీకు తెలీదు. నేను నీకిచ్చిన మాట ప్రకారమే అప్పుడే వెళ్ళిపోయాను. కానీ వెళ్తున్న దారిలో ఆ దాసు వాళ్ళ వల్ల ప్రమాదం ఉందని నేను ఇంట్లో వాళ్ళని కాపాడడం కోసమే తిరిగొచ్చానే. అబద్ధం! అబద్ధం! నువ్వు అనుకున్నదే జరగాలి, అది నీ మైండ్ సెట్. నువ్వు నా శ్రీమంతాన్ని కళ్ళారా చూడాలనుకున్నావు. ఈ ఫంక్షన్ నీ చేతుల మీదుగా జరిపించాలని అనుకున్నావు. దానికే ఇదంతా నువ్వే చేశావు. ఫంక్షన్లో ఉండడం కోసం ఆ రౌడీ వెధవల్ని నువ్వే ఏర్పాటు చేసుంటావు. లోకేశ్వరి, నేను నిజమే చెప్తున్నాను, కానీ నువ్వది తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. వద్దు! నువ్వేమీ చెయ్యొద్దు, నువ్వేమీ చెప్పొద్దు. ఇక మీద నువ్వేం చెప్పినా నేను వినను. నాకిది ఇష్టం లేదు అంటే అదే చేస్తున్నావు, నాతో చేపిస్తున్నావు. రోజు రోజుకి నన్ను బాధ పెట్టి ప్రత్యక్షంగా నరకాన్ని చూపిస్తున్నావు.
చూస్తున్నాను. నీ మీద కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అది పెరిగి పెరిగి కొండంత అయ్యి అగ్ని పర్వతంలాగా ఎప్పుడు బద్దలవుతుందో అన్నట్టుందే.